హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పాలి. ఈయన కేవలం 48 గంటల్లోనే 2 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు అంటే, ఈయన నిజాయితీ ఏంటో మనకు ఇప్పుడే అర్థమవుతుంది. అతనే సగాయం ఐఏఎస్. 16,000 ఇల్లీగల్ గ్రానైట్ స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేయడానికి మదురై హైకోర్టు అతన్ని అపాయింట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్‌ని ఆపడానికి స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ గ్రానైట్ మాఫియా ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కానీ ఫలించలేదు. చివరికి అతనిపై ఫిజికల్ అటాక్ కూడా జరిగింది. దానితో అతనికి డెత్ థ్రెట్స్ ఉన్నాయని మద్రాస్ హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేశాడు. కానీ ఎవరికీ భయపడకుండా తను తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఒక గ్రానైట్ క్వారీలో నరబలి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే తాను లేకపోతే సాక్ష్యాలు అన్నీ తారుమారు చేస్తారని ఒక రాత్రంతా శ్మశానంలోనే గడిపాడు. ఇంతటి గొప్ప నిజాయితీపరుడైన ఐఏఎస్ సగాయం గారు 29 ఏళ్ల కెరియర్‌లో 26 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. ఇంతటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ఉన్న సొసైటీకి ఎంతగానో అవసరం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఐఏఎస్ ఆఫీసర్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన ఐఏఎస్ ఆఫీసర్ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గారు.